పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు నెల్లూరు పోలీస్ క్రీడా మైదానంలో మొదలైన దేహదారుఢ్య పరీక్షలు, క్రీడా పోటీలు నియామకాలను నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఈ రోజు నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించే పోలీస్ దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనేందుకు నెల్లూరు జిల్లాకు 4000 మందికి పైగా అభ్యర్థులకు అలాట్మెంట్ ఇచ్చారని, రోజుకు సుమారు 600 మంది వరకు అభ్యర్థులు ఈ దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొంటున్నారని, హై జంప్, లాంగ్ జంప్, 100 మీటర్లు, 1600 మీటర్ల పరుగు పందాలు లాంటివి నిర్వహిస్తున్నామని, పారదర్శకంగా పోలీస్ దేహదారుఢ్య నియామకాలు జరుగుతున్నాయని కృష్ణకాంత్ తెలియజేశారు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాలకు నెల్లూరు పోలీస్ క్రీడా మైదానంలో మొదలైన దేహదారుఢ్య పరీక్షలు, క్రీడా పోటీలు నియామకాలను నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ బోర్డు వారు ఈ రోజు నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించే పోలీస్ దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొనేందుకు నెల్లూరు జిల్లాకు 4000 మందికి పైగా అభ్యర్థులకు అలాట్మెంట్ ఇచ్చారని, రోజుకు సుమారు 600 మంది వరకు అభ్యర్థులు ఈ దేహదారుఢ్య పరీక్షల్లో పాల్గొంటున్నారని, హై జంప్, లాంగ్ జంప్, 100 మీటర్లు, 1600 మీటర్ల పరుగు పందాలు లాంటివి నిర్వహిస్తున్నామని, పారదర్శకంగా పోలీస్ దేహదారుఢ్య నియామకాలు జరుగుతున్నాయని కృష్ణకాంత్ తెలియజేశారు. బయటికి వెళ్ళిపోయి నార్మల్ ఫ్రీగా ఉండం ఈరోజు పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ మన ఎస్ఎన్పి తరఫున ఈరోజు మన డిస్టిక్ లో చేస్తున్నాం. మనకు దాదాపుగా 4500 చేంజ్ దాకా అలాట్మెంట్ ఇవ్వడం జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ సంబంధించి జనవరి 8 వరకు మనకి షెడ్యూల్ ఉంది. ఈ రోజు దాదాపు 600 మంది క్యాండిడేట్స్ కానీ ఇప్పుడు 295 మంది వచ్చి వాళ్ళ వెరిఫికేషన్ అవన్నీ చేసుకోవడం జరిగింది. సో ఇప్పుడు అయితే మనకు 1600 తర్వాత 100 మీటర్స్ దాని లాంగ్ జంప్ యాక్టివిటీస్ అన్ని 3 బ్యాచెస్ ఆల్రెడీ 3 ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ 200 మెంబర్స్ పైన మన ఆల్రెడీ 600 మీటర్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. లాంగ్ జంప్ తర్వాత 100 మీటర్స్ కొద్దిగా పెండింగ్ ఉంటుంది. ఇప్పటివరకు అయితే మనకి ఎలాంటి ఇష్యూస్ కానీ క్యాండిడేట్స్ వాళ్ళకి సంబంధించి ఎలాంటి గ్రీవెన్సెస్ మనం చూసుకుని రాలేదు. ఏవైనా గ్రీవెన్సెస్ తీసుకొచ్చినప్పుడు ఇమీడియట్ గా మనం రెక్టిఫై చేస్తున్నాం. సో మా రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా కూడా మీకు ఈ పోలీస్ రిక్రూట్మెంట్ దాంట్లో మేము సెలెక్షన్ చేపిస్తాము అట్లాంటి ఎవరైనా చెప్తే ఎవరు నమ్మి పోసిపోతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనం సీసీటీవీ లోనే మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కదానికి డేటా కూడా మనం మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి ఎవరైనా దళారులు మీకు సెలక్షన్స్ లో మేము చేయిస్తామని చెప్పి దానికి క్యాండిడేట్స్ పోలీసులు మహిళలు మనకి ఇప్పుడు కాదు లాస్ట్ 2 days లో మనకు దాదాపు 900 మంది దాకా పార్టిసిపేట్ చేస్తారు.